ఫేజ్ 1లో సీట్ రాలేదా? ఫేజ్ 1లో సీటొచ్చి కాలేజ్ కోర్స్ నచ్చలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో లోపల కొన్ని ఇంపార్టెంట్ విషయాలైతే జెప్తా నేను. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేదొస్తది. సో, మీరు ఈ వీడియోని ఎక్కడ గూడా మిస్ చేయకుండా జూడుర్రి. సో దట్ ఒక క్లారిటీ అనేదొస్తది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇంపార్టెంట్ విషయం అయితే జెప్తా నేను. స్కిప్ జేసినావనుకో ఆ ఇంపార్టెంట్ విషయం నీ దాకా రీచ్ గాదు. తర్వాత సఫర్ అయితావు. ఓకేనా? సో, ఎక్కడ గూడా స్కిప్ జేయకు. మనకి అలాట్‌మెంట్స్ అయితే అయిపోయినాయి. సో, అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత వి హావ్ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్. సో, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళకున్న నెక్స్ట్ ఆప్షన్స్ ఏందని జెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ గూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం గాబట్టి, మీరు ఒకవేళ మన ఛానెల్‌కి కొత్తగొస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ జేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ జేయండి. ఓకేనా? మీ జూనియర్స్ కూడా షేర్ జేయండి పాసిబుల్ అయితే. అండ్ మనకు అలాట్‌మెంట్స్ అనేది అయినయి. ఎప్పుడైనాయి అలాట్‌మెంట్స్? 13థ్ జాన్వరి 2026 రోజు ఈ అలాట్‌మెంట్స్ అనేది కంప్లీట్ అయినాయి. సో, ఇప్పుడు ఈ అలాట్‌మెంట్స్ తర్వాత మనకి 2 రకాల స్టూడెంట్స్ ఉంట్రు. ఓకేనా? 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకు ఉండడం అయితే జరుగుతన్నట్టు. ఎవరు వీళ్ళు మరి ఫస్ట్ టైప్ ఏంటిది గదా అంటే, సీట్ అనేది అలాట్ అయినోళ్ళు. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళు. రెండో రకం స్టూడెంట్స్ ఎవరు గదా అంటే, సీట్ అనేది నాట్ అలాటెడ్. ఓకేనా? సో, ఈ 2 రకాల స్టూడెంట్స్ అయితే ఉండడం అయితే జరుగుతది ఆఫ్టర్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్. సో, ఈ సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళకు నెక్స్ట్ ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి? సీట్ అలాట్‌మెంట్ కానోళ్ళకి నెక్స్ట్ ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళు ఇందులోపల గూడా 2 రకాల స్టూడెంట్స్ ఉంటారన్నట్టు. ఓకేనా? సో, ఇందులోపల గూడా 2 సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ సినారియో ఏంది? కాలేజ్ అండ్ కోర్స్. ఓకేనా? సో, వీళ్ళకి కాలేజ్ అండ్ కోర్స్ అనేది నచ్చుతది. ఓకేనా? సో, వీళ్ళకి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, వీళ్ళకు నా కాలేజ్ నాకు ఓకే. నా కోర్స్ నాకు ఓకే అనుకుంటారు. వీళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఈళ్ళ ఇంకో రకం స్టూడెంట్స్ ఎట్లుంటారు అంటే సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత కూడా నాకు సీటొచ్చింది. నాకొచ్చిన కాలేజ్ నచ్చలే. సో కాల్డ్ టాప్ కాలేజ్ రాలే. నాకు వచ్చిన కోర్స్ నచ్చలే అని జెప్పి అంటా ఉంటారన్నట్టు. ఓకేనా? అలాట్‌మెంట్ అయింది బ్రో. సో, బీ హ్యాపీ ఫర్ థట్. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి సీటే రాలేదు. ఓకేనా? సో, అది పక్కకు పెట్టి నాకు సీటొచ్చింది. నాకొచ్చిన కాలేజ్ నచ్చలే. నాకు సీటొచ్చింది. నాకొచ్చిన కోర్స్ నచ్చలే అంటున్నారు. ఓకేనా? సో, బై గాడ్స్ గ్రేస్ ఏందంటే మనోళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారో అందరూ గూడా మంచి మంచి కాలేజ్‌లలో సీటొచ్చింది. మంచిగా సీటయితే వచ్చింది బ్రో. సీటయితే పక్కా వచ్చింది బ్రో. యాస్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ సీట్ వస్తది అని జెప్పినా వచ్చింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి. సో, ఆ కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు అంటే అది సెకండరీ. ఓకేనా? సీటయితే వచ్చింది. సో, మనల్ని ఫాలో అయినందుకు. అంటే ఫాలో అవ్వడమే గాదు. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే మనం చెప్పింది కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి, సో, బాగా రిసర్చ్ అయితే చేసిరన్నట్టు. కాబట్టి మంచి థింగ్ అయితే జ జ జరిగింది. సో, నాకు మెసేజ్ అందరూ గూడా అన్న నాకు సీట్ అలాట్‌మెంట్ అయింది అనే పెట్టిర్రు తప్ప, నాకు సీట్ అలాట్‌మెంట్ కాలే అని చెప్పి ఇప్పటివరకు ఎవరైతే పెట్టలేదు. అండ్ మనకిప్పుడు లైవ్ అయితే ఉంటది 3కి. ఆ లైవ్‌లో తెలుస్తది ఎంతమందికి రాలేదు, వాళ్ళకెందుకు రాలేదు, వాళ్ళు ఏం చేసిరనేది వాళ్ళే చెప్తారిగ. ఓకేనా? సో, అది మనకి అలాట్‌మెంట్ తర్వాత 2 రకాల స్టూడెంట్స్ ఉంట్రు. అలాట్‌మెంట్ అయినోళ్ళు, అలాట్‌మెంట్ కానోళ్ళు. అలాట్‌మెంట్ అయినోళ్ళ దాంట్లో కూడా 2 రకాల స్టూడెంట్స్ ఉంట్రు. ఇందులోపల మనకి ఇదేందంటే 2 టైప్ థియరీ. సో, నేను ఎప్పటికి కూడా చెప్తా ఉంటా 2 టైప్ థియరీ అని చెప్పి. ఈ 2 టైప్ థియరీ లోపల కాలేజ్ అండ్ కోర్స్ ఓకేనా? నచ్చినోళ్ళుంట్రు. దాని తర్వాత కాలేజ్ అండ్ కోర్సు నచ్చనోళ్ళుంటారన్నట్టు. నచ్చినోళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. వీళ్ళది పెద్ద ఇష్యూ గాదు. వీళ్ళు లైట్ తీసుకుంటారు. కాలేజ్‌కి పోతారు, జాయిన్ అయితారు. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్ ఏంది గదా అంటే, ఆల్రెడీ ఫేజ్ 1 లోపల అలాట్‌మెంట్ అయ్యి, నాకు కాలేజ్ నచ్చలే బ్రో, నాకు కోర్స్ నచ్చలే బ్రో అనే వాళ్ళ బాధ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకేనా? సో, వీళ్ళే కాలేజ్ గావాలని జెప్పి పెట్టుకుంటారు. వీళ్ళే కోర్స్ కావాలని చెప్పి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటారు. వచ్చిన తర్వాత నచ్చది అని అంటారన్నట్టు. సో, వీళ్ళు ఇప్పుడు ఏం జేయాలే? వీళ్ళకున్న సిట్యుయేషన్స్ ఏంది? అనేది ఒక పెద్ద క్వెషన్ ఇప్పుడు. ఓకేనా? సో, వీళ్ళకి గూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో, దీన్ని మనం 2 టైప్ థియరీ అని ఎందుకు అంటాం గదా! అంటే ఇందుకే. దీంట్లో గూడా
మనకి 2 ఆప్షన్‌లుంటాయన్నట్టు. నీకు కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అన్న సిట్యుయేషన్ లోపల సీటొచ్చిన తర్వాత యూ హావ్ 2 ఆప్షన్స్. ఫస్ట్ ఓకేనా? ఫేజ్ 1 లోపల ఏదైతే కాలేజ్‌లో సీటొచ్చిందో దాంట్ల జాయిన్ గావాలి బ్రో. ఓకేనా? సో, ఫస్ట్ ఆప్షన్ నీకున్నది అదే. జాయిన్ అయ్యి ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 ఆర్ ఫేజ్ 4 ఏవైతే ఫేజెస్ ఉంటాయో ఫర్దర్ ఫేజెస్ లోపల ట్రై జేయాలి. ఓకేనా? సో, అది. అండ్ దెన్ ఇంకొకటి. సో, పక్కా నువ్వు అంటే ఫర్దర్ ఫేజెస్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం యూ హావ్ టు డెఫినైట్‌లీ జాయిన్ ఇన్ ఫేజ్ 1 ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏముంటది మరి మనకు అనంటే వి హావ్ అనదర్ ఆప్షన్ మేనేజ్‌మెంట్. ఓకేనా? సో, మేనేజ్‌మెంట్ అంటే సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కేందంటే నాకు పలానా కాలేజే గావాలి, పలానా కోర్సే గావాలి అని ఉంటరన్నట్టు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతదంటే ఎగ్జాక్ట్ కాలేజ్, ఎగ్జాక్ట్ కోర్స్ అంటే నీకు పాసిబుల్ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నువ్వు అనుకున్న కాలేజ్, నువ్వు అనుకున్న కోర్స్ కావాలంటే నీకు మంచి మెరిట్ పొజిషన్ ఉండాలె. ఓకేనా? సో, నేనేం జెప్తా గదా! అంటే పక్కాగా నీకు అదే కాలేజ్ గావాలంటే మాత్రం కష్టం బ్రో. ఓకేనా? కోర్స్ అదే గావాలంటే మాత్రం డెఫినెట్‌గా యూ కెన్ ట్రై. ఓకేనా? కొంతమందుంటరు అన్న నాకు బీపీటీ గావాలి అని జెప్పి అంటా ఉంటారన్నట్టు. సో, ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీపీటీ ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫర్దర్ ఫేజెస్‌లో సీట్ రావడం అనేది కష్టమైతది బ్రో. ఇట్ ఈస్ బెస్ట్ టైమ్ టు గో ఫర్ మేనేజ్‌మెంట్. ఓకేనా? సో, మేనేజ్‌మెంట్ ఎళ్తా అనుకుంటే మాత్రం సో, నా సైడ్ నుండి నేను మీకు జేసే హెల్ప్ ఏదైనా ఉందంటే తక్కువ ఫీ స్ట్రక్చర్. ఓకేనా? సో, టాప్ సిటీస్ లోపల, టాప్ కాలేజెస్ లోపల ఓకేనా? టాప్ సిటీ లోపల, టాప్ కాలేజెస్ లోపల వితిన్ 1.5 లాక్స్ ఓకేనా? 1,50,000 కన్నా తక్కువ ఫీ స్ట్రక్చర్ ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే ఒకటి ప్రిపేర్ చేసిన బ్రో. ఓకేనా? సో, ఆ లిస్ట్ కావాలంటే నేను కింద ఒక ఫార్మ్ ఇస్తా. అది ఫిల్ చేయిర్రి. ఫిల్ చేస్తే యూ విల్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్. ఆటోమేటిక్‌గా మీకనేది డీటెయిల్స్ రీచ్ అయితాయి. ఓకేనా? సో, అది ఫిల్ చేయిర్రి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ మేనేజ్‌మెంట్ తెలుసుకోరి, ఫీ స్ట్రక్చర్ తెలుసుకోరి, కాలేజ్ గురించి తెలుసుకోరి. అవన్నీ తెలుసుకొని మీరు జాయిన్ అయితే బెస్ట్ బ్రో. ఓకేనా? అదే మన మీరు బయట పోయి తెలుసుకున్నారనుకో మీకు అట్లీస్ట్ ఫీ స్ట్రక్చర్ అర్థమైపోతది. ఓకేనా? ఓన్లీ కాలేజ్‌కే ఫీ స్ట్రక్చర్ అనేది 1.5 దాకా ఉంటది బ్రో. విత్ హాస్టల్, విత్ అకామిడేషన్ అంటే మీరు ఆలోచించుకోరిగ. ఓకేనా? సో, మేనేజ్‌మెంట్‌కెళ్దాం అనుకున్నోళ్ళు మాత్రం వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. సీట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది వేరే కోర్స్‌లో అలాట్‌మెంట్ రావడం వల్ల, కాలేజ్ నచ్చకపోవడం వల్ల ఏం చేస్తారు కదా! అంటే దే వాంట్ టు గో ఫర్ బీపీటీ. ఓకేనా? మేనేజ్‌మెంట్ లోపల బీపీటీకెళ్దాం అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ బీపీటీని నీట్‌లో మెర్జ్ చేస్తున్నారు. మీ అందరికి తెలుసు కదా! మళ్ళా నీట్ రాయాలి అది అంతా కూడా ఉంటది. సో, మీకున్న 2 ఆప్షన్స్. మీకు అలాట్‌మెంట్ అయింది. ఈవెన్ థో ఆఫ్టర్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ నీకు నచ్చిన కాలేజ్ ఆర్ కోర్స్ రాకపోతే మాత్రం యూ హావ్ 2 ఆప్షన్స్. ఫేజ్ 1 లోపల జాయిన్ అయ్యి, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 లోపల ట్రై చేయాలి. ఓకేనా? సో, అప్పుడు గూడా నీకు అనుకున్న కోర్స్ వస్తదా? రాదా? అనేది చెప్పలేం. ఓకేనా? సో, ఇంకొక ఆప్షన్ మేనేజ్‌మెంట్. సో, మేనేజ్‌మెంట్ అనేది ఎప్పటిదాకా టైమ్ ఉంటదనేది తెలీదు బ్రో. ఓకేనా? సో, సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దాకానే మేనేజ్‌మెంట్ సీట్స్ అయితే ఉంటాయి. తర్వాత ఉండయి. కాబట్టి ఇట్స్ బెస్ట్ టైమ్ టు టేక్ ఎ డిసిషన్. ఓకేనా? జాయిన్ అయ్యి నెక్స్ట్ ట్రై చేసుకుంటావా? ఓకేనా? ఫర్దర్ ఫేజెస్ లోపల. లేకపోతే జాయిన్ అవ్వకుండా మేనేజ్‌మెంట్‌కి డైరెక్ట్ ఎళ్తావా అనేది నీ ఇష్టం. కానీ నువ్వు నెక్స్ట్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం యూ హావ్ టు డెఫినైట్‌లీ జాయిన్ ఇన్ ఫేజ్ 1 అలాటెడ్ కాలేజ్. ఓకేనా? సో, ఇది. అండ్ దెన్ టైప్ 2 ఓకేనా? టైప్ 2 ఈ స్టూడెంట్‌లు ఎట్లుంటరు అనంటే వీళ్ళకు నాట్ అలాటెడ్. సీట్ అనేది నాట్ అలాటెడ్. ఓకేనా? సో, వీళ్ళకి కూడా 2 సిట్యుయేషన్స్ ఉంటాయి. దే హావ్ 2 ఆప్షన్స్. ఓకేనా? సో, 2 ఆప్షన్స్ లోపల ఫస్ట్ ఫేజ్ 1ల అయిపోయిందేదో అయిపోయింది. ఫేజ్ 2 లోపల ట్రై చేస్తా అనుకుంటే యూ కెన్ ట్రై ఇన్ ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫర్దర్ ఫేజెస్ ఎన్నుంటే అన్నిట్లలో ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే సీట్ రాలే గదా! యూ కెన్ డైరెక్ట్‌లీ ట్రై ఇన్ ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫర్దర్ ఫేజెస్. ఓకేనా? అండ్ దెన్ ద ఆప్షన్ 2 ఈస్ మేనేజ్‌మెంట్. ఓకేనా? సో, ఆప్షన్ 2 ఏంటిదంటే మేనేజ్‌మెంట్. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ బ్రో. ఓకేనా? నీకు ఫేజ్ 1ల సీట్ రాలేదంటే
నేనేం జెప్తా గదా అంటే, యూ హ్యావ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ ఇనఫ్ ర్యాంక్. ఓకేనా. సో, మీకు మంచి ర్యాంక్ లేదు గాబట్టే మీకు సీట్ రాలేదు. ఓకేనా. సో, లేదు బ్రో నేను సెకండ్ ఫేజ్‌లో థర్డ్ ఫేజ్‌లో, ఫోర్త్ ఫేజ్‌లో ట్రై చేస్తా అంటే యూ కెన్ ట్రై. మీరు ట్రై జేయొచ్చు. నేను సీట్ రాదు అని జెప్పను. ఓకేనా. సీట్ రాదు అని జెప్పను. ఎందుకంటే సీట్ అలాట్‌మెంట్ లోపల లాట్ మెనీ థింగ్స్ ఉంటాయి. రాదు అని జెప్పను నేను. ట్రై జేయొచ్చు. కానీ రాకపోతే ఎట్లా? అప్పటి వరకి మేనేజ్‌మెంట్ గూడా క్లోజ్ అయిపోతది. ఓకేనా. సో, యూ హావ్ 2 ఆప్షన్స్. బ్రో ఇఫ్ యూ ఆర్ ఫైనాన్షియల్లీ గుడ్ ఓకేనా. సో, పెట్టుకోగలుగుతారు ఇంట్ల, మేనేజ్ చేసుకోగలుగుతారు అనుకున్న సిట్యుయేషన్ లోపల గో ఫర్ మేనేజ్‌మెంట్ బ్రో. లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫర్దర్ ఫేజెస్‌లా ట్రై జెయి. అండ్ ఒకవేళ నువ్వు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫర్దర్ ఫేజెస్‌లో ట్రై చేద్దాం అనుకుంటే రెడీ టు టేక్ ఏ డ్రాప్. డ్రాప్ తీసుకోవడానికి రెడీగుండు. ఓకేనా. ఒకవేళ రాకపోతే మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండాలి గదా మనం. అట్లా. సో, సీట్ రాకపోతే మనకు 2 ఆప్షన్స్. ఫర్దర్ ఫేసెస్‌లో ట్రై చేయడం ఒకటి, మేనేజ్‌మెంట్‌కెళ్ళడం ఒకటి. యాస్ ఐ సెయిడ్ ఎర్లియర్ నేను ఇందాక చెప్పినట్టుగా సో, ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీపీటీ ఇన్ మేనేజ్‌మెంట్. మీరు బీపీటీ మేనేజ్‌మెంట్‌లో చేద్దాం అనుకుంటే మాత్రం విత్ అకామిడేషన్, హాస్టల్ ఫెసిలిటీతో పాటు లెస్ థాన్ 1.5 లాక్స్ ఓకేనా. ఫీజున్న కాలేజెస్, టాప్ కాలేజెస్ లిస్ట్ అయితే ఉంది. ఓకేనా. సో, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా నీకు డీటెయిల్స్ కావాలన్నా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద ఒక గూగుల్ ఫార్మ్ ఉంటది. అది ఫిల్ జెయి. ఫిల్ చేస్తే నీకే ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అనేది తెలిసిపోతాయి. ఓకేనా. సో, అది ఇన్ఫర్మేషను. సో, ఎట్లుంది మన లైక్ 2 టైప్ థియరీ ఓకేనా. సో, మనం ఇదెప్పుడు గూడా జేసుకుంటా ఉంటాం. కానీ ఇప్పుడేందంటే కొంచెం తక్కువ తక్కువ చేస్తున్నాం అన్నట్టు. ఈ లైక్ చాలా థింగ్స్‌ని మనం డీటెయిల్‌గా చెప్తా ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో, ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మన అనలిసిస్ ట్యూటర్ యాప్ లోపల చాలా చెప్పినాం. ఓకేనా. సో, తెలవనోళ్ళకి ఇది కొత్తగా అనిపియొచ్చు గానీ, సో, సీట్ వచ్చినోళ్ళకి, సీట్ రానోళ్ళకి వి హావ్ 2 ఆప్షన్స్. ఓకేనా. సో, ఎవరికైనా గూడా. సో, 2 కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటరు. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సీట్ వచ్చినోళ్ళు డైరెక్ట్ జాయిన్ అయ్యి నెక్స్ట్ ఫేసెస్‌లో ట్రై జేసుకోవడం. సీట్ రానోళ్ళు సీట్ రానోళ్ళు డైరెక్ట్ నెక్స్ట్ ఫేసెస్‌లో ట్రై జేసుకోవడం. సీట్ వచ్చినోళ్ళు జాయిన్ అవ్వకుండా కోర్స్ నచ్చకపోయినా, కాలేజ్ నచ్చకపోయినా జాయిన్ అవ్వకుండా ఫర్దర్ ఫేసెస్ లోపల అట్‌లీస్ట్ ట్రై చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి యూ కెన్ డైరెక్ట్‌లీ గో ఫర్ మేనేజ్‌మెంట్. ఓకేనా. సో, సింపుల్లీ మనకు 2 రకాల స్టూడెంట్స్ ఉంటరు. ఓకేనా. సీట్ వచ్చినోళ్ళు, సీట్ రానోళ్ళు. సీట్ వచ్చినోళ్ళు ఏం జేయాలి గదా అంటే జాయిన్ అయ్యి ఫర్దర్ ఫేసెస్‌లో ట్రై జేసుకోవడం ఒక ఆప్షన్ ఉంటది. జాయిన్ అవ్వకుండా మేనేజ్‌మెంట్‌కెళ్ళడం ఒక ఆప్షన్ ఉంటది. సీట్ రానోళ్ళు వాళ్ళకి ఎట్లా సీట్ రాలేదు కాబట్టి ఫర్దర్ ఫేసెస్ లోపల ట్రై జేస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ ఒకవేళ ఫర్దర్ ఫేసెస్‌లో ట్రై జేయ నేను డైరెక్ట్ మేనేజ్‌మెంట్‌కెళ్ళాలనుకుంటే డైరెక్ట్ మేనేజ్‌మెంట్‌కెళ్ళొచ్చు. సో, ఇది మన 2 టైప్ థియరీ. ఐ హోప్ అర్థమైందని జెప్పి అనుకుంటున్నా. సో, ఈ ఇన్ఫర్మేషన్ దెలవని మీ ఫ్రెండ్‌కి పక్కా ఇన్ఫర్మేషన్‌ని షేర్ జెయి. డెఫినిట్‌గా వాళ్ళకి గూడా హెల్ప్ అయితది. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండురు. అండ్ ఫర్దర్‌గా మనం ఫేజ్ 2కి సంబంధించి గూడా మాట్లాడుకుందాం. ఫేజ్ 2కి ఎవరు ఎలిజిబుల్ అని జెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో ఒకసారి చూడు. ఓకేనా. సో, అది అండ్ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు ఫేజ్ 2కి ఎలిజిబుల్ కావాలంటే పక్కా జాయిన్ గావాలి. సో, అదొకసారి చూసుకో. అండ్ దాని తర్వాత ఆల్రెడీ ఫేజ్ 1 లోపల ఎవరెవరికైతే సీట్ రాదో ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల సీట్ రాదో ఎవరికైతే వాళ్ళందరూ గూడా ఎలిజిబుల్ అయితారు సెకండ్ ఫేజ్‌కి. సో, ఫర్దర్‌గా మాట్లాడుకుందాంలెండి ఫేజ్ 2కి సంబంధించి. సో, ఇది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్.